సో హలో, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి అండి. ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు గుడ్ ఈవినింగ్ అండి. అండ్ ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి సింగనమల రమేష్ బాబు అనేవాడు కొన్ని అబద్ధాలు అవస్థలు చెప్పాడు. దాన్ని నేను రిజైండర్గా మిమ్మల్ని పిలవడం జరిగింది. దానికి నేను సదా మీ సేవలో ఉంటాను. మా పెట్టుబడితో కొమరం పులి, కలేజా సినిమాలను తీసి మా డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడు. మాతో పాటు ఇంకొందరు బాధితులు ఉన్నారు. ఫిలిం ఛాంబరు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారు సింగనమల రమేష్ బాబు చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలని కోరుకుంటున్నాను. నేను హైదరాబాద్ సివిల్ కోర్టులో అతనిపై కేసు నడుస్తుంది. క్రిమినల్ కేసుపై హైకోర్టులో అప్పీల్కు సిఐడితో పాటు మేము కూడా వెళ్ళబోతున్నాం. మాకు న్యాయం జరిగే వరకు అవిశ్రాంతంగా పోరాటం చేస్తాం. సింగనమల రమేష్ బాబు మోసాలు, బెదిరింపులు, అక్రమాసులపై అతని బాధితులందరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని, తమిళనాడు సీఎం స్టాలిన్ గారిని కలుస్తాం. ఫైనాన్సర్ వైజయంత్ రెడ్డి ఈజ్ మై వైఫ్ అండి. షీ ఈజ్ నాట్ వెల్ టుడే, అందుకే నేను పిలవలేదు. ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ ఐఎమ్ టేకింగ్ దిస్ లీడ్. కొమరం పులి, కలేజా చిత్రాల నిర్మాత సింగనమల రమేష్ బాబు మోసాలు, బెదిరింపులు, అక్రమాస్తులు నిగ్గు తేల్చేందుకు మేము ఎంత దూరమైనా పోరాటం చేస్తామని ఆ చిత్రాలకు పెట్టుబడి పెట్టిన ఫైనాన్సర్ వైజయంత్ రెడ్డి తరపున ఆమె భర్త, దట్ మీన్స్ మీ సదానంద్ స్పష్టం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో సదానంద్ మాట్లాడుతూ, సార్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అతను ఒక దొంగ, ఒక మోసగాడు, ఒక బ్యాగ్ స్టాపర్, నమ్మిన వాళ్ళను నిండా ముంచాడు. పుస్తెల్తారులు అమ్ముకొని అతని దగ్గర అసోసియేట్స్గా చేరి వాళ్ళ డబ్బు 300 కోట్లు వసూలు చేసి తర్వాత ఫిలిం రిలీజ్ అయినాక అతను అసోసియేషన్కి ఇవ్వకుండా క్యారీ ఫార్వర్డ్ చేసి తన సొంతంగా ల్యాండ్ కొని తన పేరు మీద పెట్టేసుకున్నారు. తర్వాత తను అన్ని స్టేట్మెంట్లలో నాకు డబ్బులు ఇవ్వాలని ఆయనే కమిట్ చేశాడు. ఆ పేపర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. తర్వాత నాకు 15 కోట్ల కింద 3 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేశాడు. 3 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 7,62,62,00,000 ఇవ్వాలి. 4,95,53,000 దీని కింద ఓఎంఆర్ రోడ్డు కింద 5 ఎకరాలు నాకు రాసిచ్చాడు. రాసిచ్చిన తర్వాత వెనుకకు పోయాడు. తర్వాత 10 ఇన్ ద ఇయర్ ఈ కాల్ మీ బాలాజీ కలర్, సో నీకు సెటిల్ చేస్తాను అని పిలిచాను నన్ను. తీరా అక్కడికి పోయే వరకు భాను కిరణ్, మద్దెల చెరువు సూరి మనుషులు అండ్ రమేష్ మనుషులు ఈ డబ్బులంటూ మర్చిపోవాలి, మీరు మర్చిపోకపోతే మిమ్మల్ని చంపేస్తాం. సో నేను వెంటనే తేరుకొని నేను, నా భార్య, మా అమ్మ అందరం ఆ బాలాజీ కళల నుండి బయటికి పోవడం జరిగింది. ఇతనికి ₹1 కూడా ఆస్తి లేదండి. ఆస్తి అంటే మా డబ్బులతోటే ఆస్తులు సంపాదించుకొని మమ్మల్ని మోసం చేసి మా మీద కేసులు పెట్టడం జరిగింది. ఇప్పటికి కూడా నా మీద 2 కేసులు కౌంటర్ బ్లాస్ట్గా పెట్టారు. నేను చెన్నైకి పోయి బదిలాడాను. ఒక పొద్దుటూరు నుండి 3 బస్సులు తీసుకొని ఇతని ఇంటికి వెళ్ళాడు అటాక్ చేయడానికి. అప్పుడు నన్ను పిలిచాడు, నన్ను కాపాడు అని. ఒక ఫ్రెండ్షిప్లా కాపాడిన తర్వాత నేను డబ్బులు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కూడా ఇంత మోసం చేశాను నన్ను, నా భార్యను, నా కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకొచ్చాడు. ఈరోజు కేసు గెలిచాను లోయర్ కోర్టులో అని నేను చాలా ఆణిముత్యంలాగా వచ్చానని చెప్తున్నాడు. హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది. మేము అక్కడి దాకా వెళ్ళిపోతాం, మేము వదలం. అవుతాన్ని మా డబ్బు మాకు రికవర్ అయ్యేదాకా మేము వదలం. నాతోని పాటుగా చాలామంది బాధితులు ఉన్నారు. పొద్దుటూరు, కర్నూలు, అనంతపురము, తర్వాత హైదరాబాదు, చెన్నై, ఇన్ని ప్లేసులలో ఉంటారు.
సో మీరు మీ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే వాళ్ళందరికీ మీరు న్యాయం చేయాలి, అతన్ని ఎక్స్పోజ్ చేయాలి, ఫిలిం ఇండస్ట్రీ నుండి బాయ్కాట్ చేయాలి, అతన్ని ఎక్స్పెల్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో సినిమా తీద్దామంటున్నాడు, మళ్ళీ అందరి దగ్గర ఫైనాన్స్ తీసుకొని మళ్ళీ సేమ్ బిజినెస్ హీ విల్ స్టార్ట్. తనకిద్దరు కొడుకులు హీరోలు అని చెప్పాడు, వాళ్ళు హీరోలు కాదు, జీరోలు. 2 రోజులు కూడా పిక్చర్ ఆడలేదు, అది కూడా మంది సొమ్ముతో పిక్చర్ తీశాడు. చెన్నైలో కేసులు ఉన్నాయి, 1 year ఇంప్రిజన్మెంట్ చేశారు అతనికి చెక్ బౌన్స్ కేసు కింద. ఇంకో కేసులో 20 రోజులు జైల్లో ఉన్నాడు చెన్నైలో. ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి అక్కడ అగైన్స్ట్ హిమ్. సో ఇప్పటికీ దగ్గర 150 కేసులలో ఈజ్ అక్యూజ్డ్ అండి. తర్వాత అప్పులు ఇచ్చిన వాళ్లకు బెదిరించి 40 రూపాయలు, నోటికి 100 రూపాయలు 4 రూపాయలు ఇచ్చి సెటిల్ చేసుకున్నారు. గత్యంతరం లేకుండా భయపడి భాను కిరణ్కు మధ్య సూరికి భయపడి సెటిల్ చేసుకున్నారు. నా మీద కూడా గన్ పెట్టి బెదిరించాడు భాను కిరణ్, ఆయన రమేష్ బాబు మనుషులు. సో ఫిలిం ఇండస్ట్రీకి అతను అంటాడు 100 crores నష్టపోయాను అన్నాడు. ఎవరి వల్ల నష్టపోయారు? ఆయన షూటింగ్లకు మధ్యలో ఇచ్చారు సూర్యని, భాను కిరణ్ ఒక ఫ్యాక్సినేషన్ పిలిచి కూర్చొని పెడితే ఏ హీరో టైంకి వస్తారండి? వాళ్ళకి విలువలు లేకుండా చేశారు, ఒక ప్లానింగ్ లేదు. వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకొచ్చాడు. వాడు ప్రతిదీ కూడా మోసగాడు మోసగాడు మోసగాడు, ప్రతిదీ కూడా మోసంతో చేసేవాడు, నమ్మించేవాడు. ఎన్ని విధాల జనాలను మోసం చేయాలనో అన్ని విధాలు చేశాడు. వాడి నాన్నగారు ఉన్నారు, అతను ఇంకా గజ దొంగ. మొత్తం ఫ్యామిలీ పెట్టింది పేరు మోసానికి. ఒక 100 సార్లు తిరిగానండి. ఈ ఇన్సిడెంట్ అయినాక మా మదరు వితిన్ 15 days షీ ఎక్స్పైర్డ్. టెన్షన్ తట్టుకోలేక చంపుతామని అన్నాక మేము 2011లో ఆల్ ఛానల్స్ ఎన్టీవీ, TV9 అండ్ ABN ఆంధ్రజ్యోతికి ఇచ్చామండి. నా వైఫ్ ఐస్ గివెన్ ఎ స్టేట్మెంట్ ఆల్సో. సో జస్ట్ టోటల్ ఐ లాస్ట్ more than 20 crores అండి in 2008. So today that is minimum 100 crores, 150 crores, 200 crores. But అదే అమౌంట్ నేను లైన్లో పెడితే ఐ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. ఓన్లీ ఫ్రెండ్షిప్గా హ్యాండ్ లోన్ ఇచ్చానండి. వారికి బ్యాంకులు లోన్లు ఇవ్వదు, ఈజ్ ఎ డిఫాల్టర్. నా బిల్డింగ్ LRD కింద పెట్టి 10 కోట్లు లోన్ తీసుకొని వాడికి ఇచ్చేసాను నేను. వాడికి ఈ ల్యాండ్ ఆ ల్యాండ్ వాడి దగ్గర ఏం తీసుకోలేదు నేను కొలాటరల్ సెక్యూరిటీగా, ఓన్లీ ఫ్రెండ్షిప్లో హెల్ప్ చేశాను నేను. జయబేరి మురళీమోహన్ గారి దగ్గరికి పోయి చెప్పాను, సార్ ఇలా ఉంది అని. నా దగ్గర ఉన్న కాగితాలన్నీ ఆయనకు ఇచ్చాను, కానీ తను ఏం చేయలేకపోయాడు. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు దుగ్గిరాల కిషోర్, అతని దగ్గర చెప్పాను, నాకు 11 crores 50 lakhs ఇవ్వదేలేడు సార్, మీరని ఇప్పియండి అంటే నేను ఇప్పిస్తానని చెప్పాడు. తర్వాత 6 నెలల తర్వాత అడిగితే వాడు నా మాట ఇంటలేడని చెప్పాడు. నా కాగితాలు 1 year పెట్టుకున్నారు వాళ్ళ ఆఫీస్లో, ఇప్పిస్తాను. సో నా రిక్వెస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కానీ, మహేష్ బాబు కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ, HJ సూర్య కానీ, దే ఆర్ వెరీ గుడ్ పీపుల్ అండి. అండ్ హీ హ్యాస్ హరాస్డ్ దెమ్ వెరీ బ్యాడ్లీ అండ్ ఈస్ బ్లేమింగ్ దెమ్ అన్నెసెసరీ. దట్ ఫెలో హ్యాస్ గాట్ ఆల్ హ్యాబిట్స్ అండి. లేని హ్యాబిట్స్ అంటే ఏం లేవు. ప్రతిదీ కూడా క్రూయల్ మెంటాలిటీ, మోసం చేయాలి అంతే, బ్యాక్ స్టాప్ చేయాలి.
అందరి ల్యాండ్లో అసోసియేట్ మనుషుల డబ్బులన్నీ తీసుకొని దగ్గర పెట్టుకొని ఈ సినిమాలో మునిగిపోయాము, మీకు ఇంతే వస్తుంది అని ప్రామిసరీ నోట్ ఇవ్వడం, చెక్ ఇవ్వడం, లాస్ట్కు చెక్కులు బౌన్స్ కావడం, మనిషి దొరకకపోవడం. నేను కేసు పెట్టిన తర్వాత 6 నెలలకు అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు శుద్ధపూసలాగా మాట్లాడుతున్నాడు. ఎవరి కోసం ఉన్నావు? 14 సంవత్సరాలు కేసులో ఉన్నావు అంటున్నావు. ఎన్ని కేసుల నుండి తప్పించుకోవడానికి దిగిపోయావు? ఇటు ప్రొద్దుటూరు, అనంతపురం, గుంతకల్లు, హైదరాబాదు, చెన్నై, తిరువలగుండం, పూంజేరి, అందరి ప్రొడ్యూసర్ల దగ్గర మొత్తం ఆస్తి లాక్కున్నాడండి. దొరైస్వామి, ఎస్ గోపాల్ రెడ్డి, త్రివిక్రమరావు, ఏం రత్నం, ఇప్పుడు ప్రజెంట్ ఏం రత్నం, కొన్ని కోట్ల ఆస్తి, 100ల ఆస్తి రాపించుకొని అసోసియేట్స్కు డబ్బులు ఇవ్వలే. ఇవాక లాస్ అయ్యానని చెప్పేసి ప్రామిసరీ నోట్లు రాసి చెక్కులు ఇచ్చేసి పంపించారు క్యారీ ఫార్వర్డ్ లాగా. వాళ్ళ భార్య వచ్చి బతిలాడితే, వాళ్ళ రమేష్ బతిలాడితే కాళ్ళు మొక్కారండి. మాకు బ్యాంకులో డబ్బు పుట్టదు, మీరు సాయం చేయాలండి. నేను బ్యాంకులో 10 కోట్లు లోన్ తీసుకొని ఇచ్చాను. నేను ఇంకా న్యాయానికి ఏముంది చెప్పు, న్యాయానికి ప్లేస్ లేదు. కోర్టులు తెలుసు మీకు, ఎందుకు పోతుందో తెలియదు. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది. ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్ చూసైనా కూడా ఏమి మనకు న్యాయం జరగలేదు. సో డెఫినెట్లీ ఇన్ హయ్యర్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఐ విల్ విన్. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. నా డబ్బులు ఎక్కడ పోవనే ధైర్యం నాకుంది. ఆ దేవుడు ఉన్నాడు పైన, నా ఫ్యామిలీని బ్లెస్ చేస్తారు. సో ఇదే నేను చెప్పదలుచుకుంది. మీరందరూ కోఆపరేషన్ తోటి ఇలాంటి అన్యాయాలను మీరు ఎత్తి చూపెట్టి ఇలాంటి చీడ పురుగులను సమాజంలో నుండి వెలవేయాలని నా కోరిక. మీరు ఏదైనా ఉంటే క్వశ్చన్స్ అడగండి, నేను సమాధానం చెప్తాను. టూ 2008 or 9 ఐ థింక్. అవును, 2000 నేను కేసు పెట్టాను కదా. 2011 జనవరి 15th కేసు పెట్టాను కదా నేను. సిసిఎస్లో పెట్టాను నేను. ఇవి 2009 అండ్ 2010 రిలీజ్ అయింది. సో 10లో నన్ను బెదిరించాడు కదా, అక్టోబర్ 2010 బెదిరించిన తర్వాత మా మదర్ ఏమంది, వాళ్ళతో గొడవలేదు, డబ్బులు పోయినా మంచిది అని చెప్పేసింది. సో చెప్పేసినాక మధ్యలో చెడు సూర్యుని జనవరి 3rd 2011 చంపాడు భానుకిరణ్. అప్పుడు నేను టీవీలో చూసి భానుకిరణ్ గుర్తుపట్టి సిసిఎస్కి అప్రోచ్ అయ్యాను 12th January 2011. దెన్ ఐ థింక్ రిజిస్టర్డ్ ఆన్ 13th January 2011. సో అప్పటి నుండి కేసు నడుస్తూనే ఉంది. వాళ్ళు ఎందుకు రావట్లేదంటే మళ్ళీ సినిమాలు తీయాలి, మళ్ళీ ఏదన్నా ఫైనాన్స్ తీయాలి, వాడితో గొడవ ఎందుకు అని అనుకున్నారు. కానీ కేసులు మాత్రం వేశారు అందరూ. ఇప్పుడు మీరు ఒకవేళ టైం అంటే ఒక 1 month తర్వాత మీరు టైం ఇస్తే ఒక 150 మందిని తీసుకొస్తా ఇదే హాల్లో. వాడితోటి మోసగించబడే వాళ్ళు ఎవరెవరు అనేది విత్ కేసులతో సహా. ఈవెన్ సిఐడి కూడా ఫైల్ చేసిందండి. దర్ ఆర్ నంబర్ ఆఫ్ కేసెస్ ఫైల్ అగైన్స్ట్ హిమ్ అండ్ నాట్ టు కాంప్రమైజ్. కోర్టులో ఉంది కదండి, సబ్జుడిస్ ఉంది కదమ్మా, కోర్టులో నడుస్తుంది కదా. మొన్న 31st January వాడు అక్విటెడ్ అయింది. సో వాడు ఏం చేశాడు, మొన్న 5th నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. సో దానికి నేను రిజైండర్గా నా బాధ చెప్పుకోవడానికి మీ దగ్గరికి వచ్చాను. వాడు చెప్పిందంతా తప్పు. ఆ 100 కోట్లు కూడా మాయే. సార్ కోర్టులు నిర్దోషం చెప్తారు, చిన్న కోర్టు.
కానీ హైకోర్టులో పోతాను కదా సార్ నేను. మాకు అర్థం కాని విషయం అదే, సిఐడి కూడా అర్థం. ఒకటే మాట్లాడినట్టు జడ్జి గారు, సిఐడి డిపార్ట్మెంట్ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఇంకా జడ్జిమెంట్ కూడా రాలే మాకు, ఓన్లీ డాకెట్ యాడ్లో డాకెట్ కాపీ ఉంది చెప్పారు. 100% అండి. మీకు ఒక విషయం చెప్తాను, భార్యాభర్తలు రాసిచ్చిన డాక్యుమెంటే ఉంది నా దగ్గర. వాళ్ళే ఏమన్నారు, ఇట్ ఈస్ సబ్మిటెడ్, ఇది నా వైఫ్, వాడి వైఫ్, వాడు నేను సైన్ చేసిన డాక్యుమెంట్ అండి ఇది. ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ద పిటిషనర్స్ ఆర్ the aggrieved persons victims in the above case and they are correct person to compound the offences. So this is నా వైఫ్, నా సిగ్నేచరు, వాడి వైఫ్, వాడి సిగ్నేచర్. Compounding petition filed in the court 16/2/2012. ఉంది కదా, ఇచ్చాం కదా, చెక్కులు ఇచ్చాం కదా సార్. 7 crores 62 lakhs. మీకు డేట్లతో సార్ 23/2008, 23/2008, 19/3/2008, 4/11/2008, 4/11/2008, put together 762. చాలా మంది బాధితులు ఉన్నారు అని చెప్తున్నారు కదా, మరి మీ ఒక్కరు ఎందుకు ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు? ఆ బాధితులు ఇవాళ మీతో పాటు ఎక్కడ తీసుకురాలేదు? అమ్మా, నాకు ధైర్యం ఉంది, వాళ్ళకి ధైర్యం లేదు. నేనేం చేస్తాను? నన్ను చాలాసార్లు బెదిరించారు. మధ్యలో నన్ను సినిమాని కాదు, నేను వాడికి డబ్బు ఇచ్చాను కదా, ఆ డబ్బు అడగద్దని చెప్పారు. అడిగితే చంపేస్తామని చెప్పారు సార్. గన్ను పెట్టాడు మా వీడే భానుకిరణ్, బాలాజీ కలర్ ల్యాబ్, అపోలో హాస్పిటల్ దగ్గర. మహాబలిపురంలో నాకు 5 ఎకరాలు రాశాడు. ఎవరు అమ్మాడు? ఆయన అమ్మాడా? ఎవరికి? నాకు 5 ఎకరాలు రాశాడు. అవును అతను ఏమి గెలవలేదమ్మా. అతనికి ఏంటంటే డిస్ట్రిక్ట్ కోర్టులో అక్విటల్ వచ్చింది, గెలవడం ఇక్కడ. హైకోర్టు ఈజ్ దేర్. ఇగో ఈఎస్ వాళ్ళ భార్య, అతను నాకు రాపిచ్చారు జీపీఏ 5 acres ల్యాండ్. అవునమ్మా, నేనేమంటున్నా, తను ఏం చేశాడా, ఎందుకు చేశాడా అని తెలియదు. నేను డెఫినెట్లీ విన్ అవుతా, ఎందుకంటే స్వయంగా వాళ్ళ సిగ్నేచర్స్ ఉన్నాయి. 5 ఎకరాలు. ఆ లింక్ డాక్యుమెంట్ లేకుండా చేయరు కదా సార్. సో రమేష్ లింక్ డాక్యుమెంట్ ఇవ్వని చెప్పాను నేను. లింక్ డాక్యుమెంట్ కానీ నేను మేనేజ్ చేస్తా అన్నాడు. ఏది ఇస్తారు వాళ్ళు డబ్బులు ఇచ్చి, వితౌట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకుండా నేను చేస్తా అన్నాడు. నాకు అక్కడ డౌట్ వచ్చింది. అంటే వీడికి ఒక హ్యాబిట్ అన్నట్టు, ప్రతి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, మార్టిగేజ్ చేయడం, మోసం చేయడం. సో నేను పక్కనే అడిగి వాళ్ళ డ్రైవర్ని నేను జస్ట్, ఏం బాబు ఇది ఏంటిది అంటే, సార్ మీరు మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు అంతే అని వెళ్ళిపోయాడు వాడు. తర్వాత అంబును అరెస్ట్ చేశాం. అంబును అరెస్ట్ చేసి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. 10/7/2010. నాకు 29th September 2010 పూంజేరి విలేజ్లో తీసుకెళ్ళి నాకు రిజిస్ట్రేషన్ తీసుకెళ్దామని తీసుకెళ్ళాడు. సో నేను అప్పుడు ఏమన్నానంటే, నాకు వద్దు, నాకు డబ్బులే కావాలి, ఈ ల్యాండ్ వద్దు, ఏమొద్దు అని చెప్పేసి నేను వచ్చేసాను. ఎస్ఆర్ఓ నో అన్నాడు. నేను అదే కార్లో పట్టుకొని స్పీడ్గా ఎయిర్పోర్ట్కి వచ్చాను, నేను ఎక్కడ ఆగకుండా. సార్ ప్యూర్లీ రమేష్ గారి నెగ్లిజెన్సీ, వాడి బ్యాడ్ హ్యాబిట్స్, వాడు పడుకుంటాడు, 2ంటికి పడుకుంటాడు. తప్పు, చాలా తప్పు. అది మీరు ఎంక్వైరీ చేసుకోండి, మీకు ఇచ్చేస్తాను. వాడు ఎప్పుడో 2ంటికి 3ంటికి మధ్యాహ్నం షూటింగ్ స్పాట్
ఈ సూరి, భాను, తర్వాత ఇంకో మధు, వీళ్ళందరూ 30 మంది తీసుకొని వచ్చేసి 100% ఫ్యాక్షనిస్ట్లే. ఈడే వీడు ప్రొడ్యూసర్ కదమ్మా. యూ వాంట్ టు షో వాట్ ఐఎమ్. సో నా వెనక ఇంతమంది ఉన్నారు, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని. సరే ఎంత ప్రొడ్యూసర్ అయినా ఫ్యాక్షన్స్ ద్వారా సెంటర్ వచ్చినప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు ఎవరు కూడా ప్రశ్నించారు. ఎవ్వరు ప్రశ్నించలేరు. నేను కూడా వెళ్ళాను అక్కడికి. ఇది ఏం పద్ధతి అని కూడా చెప్పాను నేను. ఇలా అయితే నీ సినిమా సక్సెస్ కాదు, మా డబ్బులు పోతాయని చెప్పాను నేను. ఏమనుసరిస్తే నీకు తెలీదు, మన గట్స్ ఏంటిదో నువ్వు తెలియాలంటాడు. అంటే వీడు దగ్గర దగ్గర 300-400 అప్పు కట్టాలండి ఇప్పటికీ. వాడు ఏం చేశాడంటే, మీరందరూ అప్పులు ఇచ్చారు నాకు, నేనేం చేశాను, ప్రొడ్యూసర్ ఆస్తులంతా నా పేరు మీద రాసుకున్నా. నా పేరు మీద, నా భార్య పేరు మీద, నా పిల్లల పేరు మీద, నా బినామీల మీద. ఇప్పటికి వాడు TDS కట్టలే. TDS ఇస్ చేజింగ్ హిమ్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయలే. తర్వాత బ్యాంకులో ₹1 కూడా లోన్ పుట్టదు ఇప్పటికి కూడా. వాడి పేరు పెద్ద మనిషిలాగా, పెద్ద ఫైనాన్సర్, పెద్ద నిర్మాత. అది ఏం చేసింది లేదు. రోజుకు ఒక 2 బాటలు తాగుతాడు. అనకూడదు, బట్ మీరు అమ్మాయిలు కాబట్టి చెప్తున్నా, వాడికి అన్ని వాళ్ళ హ్యాబిట్స్. అస్సలు తెలియదు. తెలిస్తే ఇంకొక జోక్ ఏంటంటే, పొద్దుటూరు వాళ్ళు 3 బస్సులు వేసుకొని పొద్దుటూరు నుండి చెన్నైకి వెళ్ళారు. చెన్నైకి వెళ్తే వాడిని చంపడానికి వెళ్ళారు. నాకు ఫోన్ చేసి, నువ్వు రావాలి అర్జెంటుగా, నన్ను కాపాడాలి, ప్రాణాపాయం ఉందంటే నేను ఫ్లైట్ టికెట్ వేసుకొని వెళ్ళాను. వాళ్లకు చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం, గొడవలు చేసుకోవద్దని చెప్పేసి కన్విన్స్ చేసి, ఇప్పటికే వాళ్ళని పిలుస్తా మీ దగ్గరికి, ఇదే మాట. వాళ్ళు నా మాట నమ్మి వెళ్ళిపోయారు. నన్ను ఎట్లా మోసం చేస్తారని నేను అనుకుంటానమ్మా. వాడికి బాధలో ఉన్నప్పుడు నా హెల్ప్ తీసుకుంటే అట్లీస్ట్ ఈ విల్ నాట్ చీట్ మీ, ఐ థాట్. అదొకటి. ఒక ఇంట్లో, థర్డ్ పార్టీ ఇంట్లో 6 crores పెట్టారు బ్లాక్ మనీ. ఇదే రమేష్, ఇదే జయబేరి దుగ్గిరాల కిషోర్, జయబేరి మురళీమోహన్, మీరు బాగా మెయింటైన్ చేయండి. వీళ్ళు నా దగ్గరికి వచ్చి ఈ 6 crores బ్లాక్ మనీ రికవర్ చేయమని నన్ను బదిలాడారు. I have good rapport in the society. So, without making any complaint to the police, I recovered 6 crores. You can ask Duggirala Kishore, number is on. You can ask Murli Mohan number, you can take his number. By heart, 98851 96666 Murli Mohan garu. Jaganu, వాళ్ళ జనరల్ మేనేజర్, 9347 సో 6 crores నేను అరేంజ్ చేసి ఇచ్చాను. మురళీమోహన్ గారికి, కిషోర్ గారికి, రమేష్ గారికి, జగన్ అనే జనరల్ మేనేజర్ సాక్షి. మొత్తం ఫైనాన్సర్స్ ఒక 15 మంది ఉంటారండి. వాళ్ళకు అసోసియేట్స్ ఉంటారు. పుస్తెళ్తాడు అమ్ముకొని ₹1.5 బదులు ₹3 వస్తాయని ఇచ్చారు. ఒక 100 మంది లేడీసే ఉన్నారు వీడు మోసం చేసిన దానికి. పొద్దుటూరు వాళ్ళ ఉసురు తాకిపోతాడండి వాడు. పాపం అనేది ఈ జన్మల్నే మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మా మదర్ చచ్చిపోయిందండి వీడి దెబ్బకు భయపడి, వితిన్ 15 daysలో. రమేష్ ప్రెస్ మీట్ పెట్టి బయటకు వచ్చిన తర్వాత ఇన్ని మాటలు చెప్పిన తర్వాత మీరు బయటకు వచ్చి ఇంతమంది ఫైనాన్షియల్ మోసపోయారు, ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారని ఇప్పుడు మీకు చెప్పాలనిపించిందా? మీకు ముందు ఆయన బయటికి రాకముందు మీకు చెప్పాలని మేము చెప్పాం కదమ్మా. 2011 నా వైపు ప్రెస్ మీట్లు చెప్పింది కదా. ఇట్ హెస్ కవర్డ్ TV9 ఏంటి. న్యాయం జరగలేదు, మరి ఇప్పుడు మీరు చెప్తే మళ్ళీ ఇప్పుడు మీకు న్యాయం జరుగుతుంది. నేనేమంటున్నానంటే, వాడిని నమ్మి ఇంకా డబ్బులు ఇవ్వద్దని చెప్పడానికే, ఇంకో వేరే మనిషి మోసపోవద్దని. నేను పడ్డాను, మోసపోయాను, ఇంకోటి పడద్దు. ఈ సమాజం వాడిని వెలియాలి. వాడంత దుష్టుడు లేడు. అందుకనే నాకేదో వస్తుందని కాదు, బట్ ట్రూత్ విల్ ప్రివైల్స్. దేరే అందేర్ నయ్యే. దట్ ఇస్ ఐ బిలీవ్. హీ ఈజ్ నాట్ ఏ గుడ్ పర్సన్, ఈజ్ అ వర్స్ట్ పర్సన్.
నో క్యారెక్టర్, నథింగ్. మీరు అన్నారు కదా, నేను ఈ 14 సంవత్సరాలు ఎంత కొట్లాడుతున్నానో అంత కొట్లాడుతున్నా నా మీద, నా వైఫ్ మీద. ఇక మీరు అనకూడదు. ప్రజెంట్ ఎంపీ, ఇప్పుడు ఆ ఎంపీ గారు ఫోన్ చేశారు నా తరఫున, నువ్వు చేసేది చాలా తప్పు, ఆయన డబ్బులు ఇచ్చేయమన్నాడు. ఆయనను కూడా కేసు పెట్టాడు ఆయన మీద. ఏది? చెన్నైలో. కేసు ఇస్ రన్నింగ్. నాకు సైఫాబాద్లో నా మీద కేసు పెట్టాడు, నా భార్య మీద. కౌంటర్ బ్లాస్ట్. ఎంత హరాస్మెంట్ చేస్తున్నాడో అంత చేస్తున్నాడు. అరవై ఇవ్వలేదమ్మా, 40 ఇచ్చాడు. సి కళ్యాణ్ గారు మాకు వెనుకబడి ఆయన సెటిల్ చేశాడు. ఇప్పుడు సి కళ్యాణ్ని కూడా మోసం చేశాడు. ఇప్పుడు సి కళ్యాణ్ నెంబర్ ఇవ్వనా ఇస్తా. యూ కెన్ టాక్ టు సి కళ్యాణ్, యూ కెన్ టెల్ ద ఫ్యాక్ట్. లక్కీలీ ఏంటంటే నాకు ఉన్న వాళ్ళందరూ బతుకున్నారు ఇప్పుడు. వీళ్ళ నాన్న పేరు సత్యరామూర్తి అండి, ఇంకో అతని పేరు సత్యరంగయ్య. వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. 1975లో 25,000 తీసుకొని పొద్దుటూరు నుండి బయలుదేరారు చెన్నైకి. వీళ్ళిద్దరూ కొంతకాలం కలిసి ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు సినిమాలకు. వీళ్ళిద్దరినైనాక ఆ సత్యరామూర్తి బుద్ధి చెడిపోయి ఈ సత్యరంగయ్యని మోసం చేశాడు. సత్యరంగయ్య బయటకు వచ్చాడు. ఈరోజు ఆ సత్యరంగయ్య అనేది 5,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తాడు. మీరు బహుశా పేపర్లో ఉన్నారు, సత్యరంగయ్య ఆల్సో అటాక్డ్ బై ఇన్కమ్ ట్యాక్స్. మొన్న 52 గ్రూపులు వచ్చినాయి కదా, అందులో సత్యరంగయ్య గారు ఉన్నారు, దిల్ రాజు గారు ఉన్నారు, ఎర్నేన్ నవీన్ ఉన్నాడు, సుకుమార్ ఉన్నాడు. వీళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్, దే ఆర్ ఫేసింగ్ ఇట్. బట్ సత్యరంగయ్య టాప్ పర్సన్. సత్య రామూర్తి దుష్టుడు, వాడి పేరుకే సత్య. దట్ ఫెలో 78-90 years ago. వాడికి మా అమ్మాయిలు కావాలి వాడికి. కెన్ యూ బిలీవ్ ఇట్? వీడు ఒక 10 మందిని పెట్టుకున్నాడు. అంటే మా డబ్బులు ఫ్రీ కదా, మా డబ్బులకు ఎగ్గొడదామని చూస్తున్నాడు కాబట్టి, ఇచ్చేది లేదు కాబట్టి వాడు ఎంతైనా ఖర్చు పెడతాడు. ఈ మీడియా అనేది సార్, ఈ ప్రపంచాన్ని బాగు చేసేది మీరు, లేకపోతే హిందీ దించాలంటే మీరే. నేను డైరెక్టర్ జనరల్ పోలీస్కు లెటర్ ఇచ్చాను. నేను ఆ 5 acres సముదాయం చూస్తున్నాడు. వెంటనే నాకు స్మెల్ వచ్చింది. వెంటనే అక్కడ మళ్ళీ లాకింగ్ చేశాను నేను, అమ్మకుంటా. ఇక్కడ కూడా సివిల్లో నడుస్తుంది. ఇక్కడ కూడా 40 crores వర్త్ ఆఫ్ ల్యాండ్ అటాచ్మెంట్ బిఫోర్ జడ్జిమెంట్ తెచ్చాను నేను. అది కూడా నా చేతుల్లో ఉంది. అంటే ఏదో ఒకటి అండి. ఇప్పుడు వాడేం చేస్తాడు, 20 కోట్ల ఆస్తి నీకు ఆఫర్ ఇస్తాడు, 5 కోట్లు, 15 కోట్లు మిగులుతుంది కదా. నాకు వస్తే నాకు 20 వస్తుంది, వాడు 0. వాడి మెంటాలిటీ అదన్నట్టు, చాలా కన్నింగ్ మెంటాలిటీ. నేను మధ్యవర్తులు మురళీమోహన్, కిషోరు వీళ్ళిద్దరిని బతిలాడాను. అంటే కొంతమంది ఉంటారండి సమాజంలో పేరు, అంతేగాని దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్. దే ఆర్ గుడ్ పీపుల్, నో డౌట్, బట్ వీ డోంట్ వాంట్ గుడ్ పీపుల్. ఐ వాంట్ హూ కెన్ డెలివర్ ద గూడ్స్, హూ కెన్ డెలివర్ ద గూడ్స్. అంతే, సాయం చేసేవాడే గొప్పోడు. నేను చాలా మంచోడిని, సాధువును అంటే హిమాలయ పర్వతాలు కూర్చోవాలి హ్యాపీగా. ఎవరి ద్రోహం చేయడు, సింహకుడు ద్రోహం చేయడు. 1 year పెట్టాను నా కాగితాలు వాళ్ళ దగ్గర, జైబీర్ వాళ్ళ దగ్గర. వాళ్ళ స్వార్థం వాళ్ళది. బయట ప్రపంచానికి తెల్ల చొక్కాలు, ఖద్దరు బట్టలు అంటాయి. సార్, కలం అనేది చాలా గొప్పది కత్తి కంటే. సో నాకు న్యాయం జరగలేదంటే కొన్ని శక్తులు పనిచేసినాయి, నాకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నాయి. నేను రిటర్న్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను 5 పేజీలు, ఏది కోర్టుకు. ఎందుకంటే నేను చాలా చిన్నవాడిని అయిపోయాను వాడి ముందు, వాడి ఎత్తుల ముందు.
సార్ మీరు మంచి క్వశ్చన్ లేండి సార్, హ్యాపీ ఫీల్ అవుతాను నేను. నేను 2 మల్టీనేషనల్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ హెచ్ఆర్గా పనిచేశాను 32 years. వన్ ఈజ్ అల్కబీర్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్, అప్పుడు మీరు పుట్టలేదు 91 to 2006. తర్వాత కిర్బీ బిల్డింగ్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ 15 years 2006 to 2018. I handled 10,000 workforce, no union, more than 14 years, 15 years. So tongue is more powerful than anything in this world. పోడి మాయిపోయినాయి. మా బాధ అదే. ఇప్పుడు ఆ 100 కోట్ల ఇష్యూ ఎక్కడి 100 కోట్లు ఎక్కడి? నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు రిటర్న్ ఫైల్ చేస్తలేవు? నువ్వు టీడీఎస్ ఎందుకు కడుతున్నావు? నీదైనా నువ్వు కట్టాలి కదా. షోయం మీ దగ్గర తీసుకున్నాడు, చేశాడు, 100 కోట్లు పోయినాయి అన్నాడు. 100 కోట్లు కాదు కదా, 100 సున్నాలు పోలేవాడికి. చాలా డీప్గా స్టడీ చేస్తామా. నా దగ్గర ఇన్ని కాగితాలు ఉన్నాయి అనకూడదు, కానీ ఇన్ని తెచ్చుకున్నాను. ఫర్ ద లాస్ట్ 15 years ఐఎమ్ క్యారింగ్ దిస్ బ్యాగ్. ఐ బిలీవ్ పేపర్ ఈజ్ మోర్ దాన్ వాల్యూ దాన్ మనీ. ఈ పెన్ ఒకటి, ఈ పేపర్ ఒకటి ఐ బిలీవ్ అండి. నేనెక్కడన్నా ఈ రోజు ఆయన అంటున్నాడు. అది మీరు ఆ రోజు మీడియా పెట్టినప్పుడు మీరు అడగాలి. అసలు ఎట్లా అంటే హీరో ఎలా బాధ్యులని అడగాలి. హౌ కెన్ యూ బ్లేమ్ హీరోస్ అండ్ డైరెక్టర్స్? చేయకూడదు కదమ్మా. వాడి మెయిన్ మోటివ్ ఏంటంటే మళ్ళా పిలిచేసి ఛాంబర్లో పిలిచేసి హీరోని బదనాం చేశారనుకో, ఏదైనా సాయం చేస్తారని ఆశ. ఏం లేదు. వీడిని రానియరమ్మా, మెట్లు కూడా ఎక్కనియరు వీడిని. వీడి చరిత్ర మొత్తం తెలుసు, 24 క్రాఫ్ట్స్ అందరికీ తెలుసు వాడికి. వీడి గుణం ఏంటిదండి, ఎప్పటికీ డబ్బులు సరిగ్గా ఇవ్వడు, పని చేయించుకుంటే డెగ్గొడతాడు అంతే. ఈయన 14 సంవత్సరాలు అన్నాడు చూడు, హైదరాబాద్ ముఖం చూడలే, ఫిలిం ఛాంబర్ ముఖం చూడలే, ఎవరికి అవుపడలే, ఫోన్లో దొరకలే, ఎవరిని మీట్ కాలే, సోషలైజ్డ్ ఫంక్షన్ లేదు. అది వాడు సిగ్గుతో తల వంచుకున్నాడు. వాడి 78 రోజులు జైల్లో పెట్టించాను నేను. ఈ వాజ్ ఇన్ జైల్. ఆయన చెన్నైలో కూడా జైల్లో ఉన్నాడు. నేను స్పీకర్లో మాట్లాడతా, చెన్నై నుండి శివరామకృష్ణ, మీరు వింటారంటే వినిపిస్తా. ఈజ్ ద బిగ్గెస్ట్ సఫరర్ ఇన్ చెన్నై. మా మీద ఎన్ని కేసులు పెట్టాడు సార్, నా పర్సనల్ మీద 8 కేసులు పెట్టాడు టీ నగర్లో. ప్రతి కేసు కట్టండి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ కాగితాలన్నీ చూపెట్టాను. వాళ్ళు చూసి ఆశ్చర్యపోయి కేసు కొట్టేస్తే సిఐ, ఏసీపీ, డీసీపీ, కమిషనర్ మీద కేసులు పెట్టాడు. ఈ ఫైల్డ్ కేసు అగైన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ నాట్ టేకింగ్ కేర్ హిస్ కంప్లైంట్ అని. ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు డబ్బులు వస్తాయనుకుని ఆశపడితే వాడు ఇది కొట్టేశాడంటే నేను ఎంత డిప్రెషన్కి వెళ్ళాను సార్. వాడికి అప్పు పట్టకపోతే నా ఓన్ బిల్డింగ్ జిఎస్టీ ఉంటుంది, హైటెక్ సిటీ దగ్గర నా బిల్డింగ్ ఓన్ 50,000 ఎస్ఎఫ్టీ బిల్డింగ్ జిఎస్టీ వాళ్ళకి రెంట్కి ఇచ్చాను 30 years. 17 కోట్లు అప్పు తీసుకొని ఇతనికి ఇచ్చాను. వాడు వీడు కాదు, నా నోట్ నుండి ఇంక అనకూడదు బూత్ పదాలు. వాడు ఎలా చచ్చిపోతాడో అర్థం కాదు, పురుగులు పట్టి చేస్తాడు. నా బిడ్డలు ఈరోజు కూడా అన్నాడు, 2 అమెరికాలో ఉంటారు, ఆయన వదిలేయి, మనకు డబ్బులు లేవా, దేవుడు ఇస్తాడు మళ్ళీ వేరే రకంగా. అందుకే వాడికి పెద్ద కూడా క్యాన్సర్ వచ్చింది. అన్న ఇంకేమన్నా ఉన్నాయో చెప్పండి బ్రదర్స్. నా కోరిక ఏంటంటే అండి సార్, ఒక
అబద్ధాల కోరుకు ఒక మోసగాడికి సమాజంలో చీడపురుకు మీరు ఎలాంటి సహాయ సహకారాలు ఇవ్వకూడదు. అదే నా కోరిక. నాకు జరిగిన అన్యాయం ఇంకోరికి జరగద్దు, ఇంకోరు మోసపోవద్దు. నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ తోటి ఎంత మెంటల్ టార్చర్ పడానో అంత పడ్డాను. ఈరోజు కూడా నా వైఫ్ హాస్పిటలైజ్డ్ అయింది, లేదా ఆమె వచ్చేది నా తరఫున. ఆయన చెప్పింది ప్రతిదీ అబద్ధం అమ్మా. ఎవరైనా హీరోలను బదనాం చేస్తారండి? అమ్మ నాకు ఎవరు సపోర్ట్ అవుతుంది? నా పేపర్ సపోర్ట్ నాకు. ఐ బిలీవ్ ఇన్ లా. I have strong case. I have strong paperwork. They signed. See, it is a compounding petition లో కాంప్రమైజ్కి వెళ్దామని చెప్పారు. ఇంకా సార్, థ్యాంక్ యూ సో మచ్.